మెటా సిఇఓ ఉన్నాడు కదా మార్క్ జకర్బర్గ్, అయితే వీళ్ళు కొత్త కంపెనీ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అని అనౌన్స్ చేశారు 2 months బ్యాక్. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే దీంతో దే వాంట్ టు డామినేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని. అయితే ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ దీనికి రానుంది అండ్ చాలా ఫెయిల్యూర్స్ లాగా, అంటే ఒక రకంగా నిరాశ పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు జకర్బర్గ్ కి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే వాంట్ టు ఇప్పుడు కోర్ గా ఒక ఐడియా మీద బిల్డ్ చేయడం అని కాకుండా, వీళ్ళ ఐడియాని లైక్ స్క్రాచ్ నుంచి అని కాకుండా దే ఆర్ ట్రయింగ్ టు బై అ కంపెనీ. దే ఆర్ ట్రయింగ్ టు లైక్ అబ్టైన్ ఈ టాలెంట్ రీసెర్చర్స్ కానీ డెవలపర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ హై ప్యాకేజ్ ఇచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి నుంచి తెచ్చుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఓపెన్ ఐ సిటిఓ మీరా మురాటి ఉంది, ఈమె ఒక సొంత కంపెనీ పెట్టింది థింకింగ్ మెషిన్ ల్యాబ్స్ అని. అయితే జుకర్బర్గ్ ఈ కంపెనీని కొనాలి అని చెప్పి చాలా హై వాల్యుయేషన్ ఇచ్చి $1 billion కి వీళ్ళు ఎక్విజిషన్ చేద్దాము అని అనుకుంటే వీళ్ళు లేదు మేము ఈ ఆఫర్ ని డిక్లైన్ చేస్తున్నాం అని చెప్పారు. అదే విధంగా వీళ్ళ దగ్గర నుంచి ఒక్క రీసెర్చర్ కూడా వెళ్ళలేదు. ఈ మురా మిరాటీస్ స్టార్ట్అప్ నుంచి ఒక్క రీసెర్చర్ కూడా మెటాకి వెళ్ళలేదు అనమాట. స్పెసిఫిక్ గా దీంట్లో ఉన్న రీసెర్చర్స్ కి చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఇచ్చి లైక్ 5 years డౌన్ ద లైన్ లో బోనసెస్ అని చెప్పి 1.5 billion ఆఫర్ చేస్తూ ఇలాగా మొత్తం 5 years లో అనమాట. ఇలా చాలా మందికి ఆఫర్ చేశాడు, బట్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఎంప్లాయీ వెంట్ టు మెటా. దీంతో ఇట్ షోస్ కంపెనీతో ఉన్న ఎమోషన్ కావచ్చు, లేకపోతే కంపెనీతో ఉన్న బాండింగ్ కావచ్చు, లేకపోతే ఆ ఐడియా మీద ఉన్న నమ్మకం కావచ్చు, కంపెనీతో ఉన్న నమ్మకం కూడా కావచ్చు. నాట్ ఈవెన్ సింగిల్ ఎంప్లాయీ, మొత్తం 50 employees ని కొనేస్తాను అని చెప్పి జకర్బర్గ్ అంటే ఎవ్వరు వెళ్ళలేదు, సింగిల్ గా ఆఫర్ ఇచ్చినా కూడా. అదే విధంగా ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుంచి ఆల్రెడీ ఎవరైతే కొంతమందిని హైర్ చేసుకున్నాడో గూగుల్ నుంచి కానీ ఓపెన్ ఏఐ నుంచి కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. రిషబ్ అగర్వాల్ ఎవరైతే ఏప్రిల్ లో జాయిన్ అయ్యాడో ఆయన ఎగ్జిట్ ని చెప్పాడు. అదే విధంగా అవి వర్మ ఓపెన్ ఏఐ నుంచి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈథన్ నైట్ అనే ఇతను రీసెర్చర్, ఇతను కూడా వెళ్ళిపోయాడు. సో ఆల్రెడీ లైక్ ది సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఇస్ క్రాకింగ్ అనమాట. సో వీళ్ళేంటి హై ప్యాకేజెస్ ఇచ్చి తీసుకుంటున్నా కానీ పీపుల్ ఆర్ నాట్ స్టేయింగ్ హియర్. యాపిల్ నుంచి ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి వీళ్ళు అబ్టైన్ చేసుకుందాం అనుకుంటున్నారు చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఇచ్చి. కానీ నమ్మకం, వీళ్ళ ఐడియా మీద నమ్మకం లేకో లేకపోతే కల్చర్ మీద నమ్మకం లేకో ఏదో ప్రాబ్లం అవుతుంది. అయితే ఎగ్జిస్టింగ్ మెటాలో ఏఐ డివిజన్ ఉంటుంది కదా, ఈ కొత్త వాళ్ళని ఎక్కువ ప్యాకేజెస్ ఇచ్చి వాళ్ళని తీసుకుంటంతో ఎగ్జిస్టింగ్ ఏఐ డెవలపర్స్ కానీ ఏఐ ఎకో సిస్టమ్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళని సైడ్ ట్రాక్ చేస్తున్నారని ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళలో కూడా కోపాలు వస్తున్నాయి. మేబీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరో తెలియదక్కువ ఏం కాదు, కొత్త వాళ్ళందరినీ తెచ్చి వాళ్ళకి ఆధిపత్యం ఇచ్చేస్తే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని సంవత్సరాల నుంచి మెటాలో పనిచేసే వాళ్ళకి చిన్న చూపు లాగా అనిపించవచ్చు. వాళ్ళని పక్కన పెట్టేస్తే వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంటాయి. ఇది మెటానే కాదు, ఏ కంపెనీలో అయినా కానీ ఇలాగే ఉంటుంది. సో ఉన్న వాళ్ళలో కూడా ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ థాట్స్ కనుక స్టార్ట్ అయ్యి ఒక రెవల్యూషన్ లాగా వచ్చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా ఘోరంగా అయిపోతుంది. ఉన్న ఏఐ ఇంటెలిజెన్స్ కూడా ఉండదు, తగ్గిపోతుంది. సో లైక్ జకర్బర్గ్ ఇస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు అబ్టైన్ ద టాలెంట్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ కుదిరితే కంపెనీని కొనేద్దాం అనే ప్లాన్ లో కూడా ఉన్నారు, కొంచెం ఎక్కువ వాల్యుయేషన్ ఇచ్చి. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ రేస్ ఆఫ్ దిస్ ఏఐ రేస్ అనేది ఎలా ఉంటుందో చూడాలి.